సో అగ్రత మేకప్ అకాడమీలో లైక్ స్టూడెంట్స్ని ఎంతమందిని హైర్ చేసుకుంటారు? ఓన్లీ 6 కంటే ఎక్కువ తీసుకోను. ఒకవేళ ఇఫ్ ఐమ్ టేకింగ్ అ లార్జర్ స్కేల్ 20 members or 30 members, అవుట్ ఆఫ్ పుట్ 10 people ఫర్ అసిస్టెంట్. నేను ట్రైన్ చేసిన ఒక 10 peopleని అసిస్టెంట్స్ లాగా పెడతాను. బికాస్ ఒక 20-30 members ఉంటే నేను 30 members ఫోకస్ చేయలేను. సో జనాలకి నేను ఏదైతే ప్రోడక్ట్ ఎలా బ్లెండ్ చేస్తున్నానో, ఎలా యూస్ చేస్తున్నానో ఆ ప్రోడక్ట్ని ప్రాపర్గా టచ్ చేసి చూడాలి. దే షుడ్ ఫీల్ ఎవ్రీ ప్రోడక్ట్. కొంతమంది ఓన్లీ నెయిల్ ఆర్టిస్ట్ అవ్వాలనే వస్తుంటారు కదా, వాళ్ళకి ఎంత టైం పీరియడ్లో ప్రాపర్గా మీరు నేర్పించగలరు? సో మేమైతే 1 month వాట్ వీఆర్ సజెస్టింగ్ విత్ లెస్ సబ్జెక్ట్స్. ఎంటైర్ నెయిల్ కోర్స్ అందులో సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి. సబ్జెక్ట్. సో నేను అందరు స్టూడెంట్స్కి ఎవరైతే నెయిల్ కెరియర్ని చూస్ చేసుకోవాలి ఆర్ మేకప్ కెరియర్ని చూస్ చేసుకోవాలి, ఎనీ కెరియర్ చూస్ చేసుకోవాలని అంటే ఐ రికమెండ్ గో సబ్జెక్ట్ బై సబ్జెక్ట్. ఓకే, డోంట్ ఫోకస్ ఆల్ ద సబ్జెక్ట్ ఎట్ ఎ టైమ్. అన్ని సబ్జెక్ట్స్ ఒకసారి ఫోకస్ చేస్తే బ్రెయిన్ మెస్అప్ అయిపోతుంది అండ్ కన్ఫ్యూజ్ అవుతుంది. సో టెక్నిక్స్ని ఫోకస్ చేయమని చెప్తాను, రైట్? సో నేను 1 monthలో ఇఫ్ ఐమ్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ 4 subjects, ఆ 4 subjects మాత్రం 1 monthలో ఫోకస్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటాం డెఫినెట్లీ. బట్ 5 daysలో ఎంటైర్ నెయిల్ కోర్స్ అంటే మన ఎంటైర్ లైఫ్లో మన ఎంత ఎడ్యుకేషన్ ఉందో అంత ఎడ్యుకేషన్ 4 daysలో కంప్లీట్ చేసేసుకొని స్టార్ట్ చేస్తా అంటే దట్ ఇస్ అ వర్స్ట్ డెసిషన్. సో ఈవెన్ మేము క్లాసెస్లో చెప్పినప్పుడు ప్రోడక్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా మేము చెప్తాము. ఒకవేళ మీకు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే అది రాంగ్ ప్రోడక్ట్ అయితే అది ఎలా యాక్ట్ అవుతుంది, ఇది గుడ్ ప్రోడక్ట్ అయితే గుడ్ బ్రాండ్ అయితే ఎలా రియాక్ట్ అవుతుంది, ఇలాంటి కెమికల్స్ ఉంటే ఎలా యాక్ట్ అవుతుంది అనేది కూడా మేము నేర్పిస్తుంటాం.